హాయ్ హలో అండి. వెల్కమ్ టు శ్రీ వాణి వంటిల్లు అండి. ఇవాళ వచ్చేసరికి మనం క్యాప్సికమ్ ఫ్రై చేద్దామండి. ఇది క్యాప్సికమ్ ఫ్రై లాగా అనుకోవచ్చు, కర్రీ లాగా కూడా అనుకోవచ్చు అండి. ఎలా అయినా బాగానే ఉంటుంది. దానికి నేను 3 క్యాప్సికమ్స్ తీసుకున్నాను, ఒక 2 ఆనియన్స్ తీసుకున్నాను, అండ్ 1 స్పూన్ ఉప్పును, 1½ స్పూన్ కారం, అండ్ 1 కప్పు శనగపిండి అండి. ఇప్పుడు ఈ క్యాప్సికమ్ తీసుకొని ఆయిల్ తీసేసుకొని క్యాప్సికమ్ ఫ్రై చేసేద్దాం మనం. ఇదిగోండి, మనకు ఆయిల్ అయితే తీసేసుకుందాం. ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసేసుకొని మనం ఈ క్యాప్సికమ్ ఆయిల్ వేగంగానే మనం క్యాప్సికమ్ వేసేసుకుందామండి. ఆయిల్ వేగిపోయినట్టుందండి. మనం క్యాప్సికమ్ ఇప్పుడు వేసేసుకుందామండి. ఇదిగోండి, మన క్యాప్సికమ్ వచ్చేసరికి సగం వేగిన, ఇంకా కాసేపు అయినాక ఇదిగోండి క్యాప్సికమ్ గట్టిపడేదాకా అయితే ఉంచొద్దండి. లైట్ గా సాఫ్ట్ వచ్చినప్పుడు మనం ఆనియన్స్ వేసేద్దాం క్యాప్సికమ్ లో. ఇదిగోండి, మన క్యాప్సికమ్ అయితే కొద్దిగా వేగినాక ఉల్లిపాయలు వేసేసుకొని మళ్ళీ కాసేపు వేయించుకొని సాఫ్ట్ గా తీసేసేయండి. ఇది హార్డ్ గా వద్దు, మనం ఆనియన్స్ వేసేసరికి సాఫ్ట్ గా అయిపోతుంది ఇది. ఇదిగోండి, మన క్యాప్సికమ్ ఆనియన్స్ అయితే వేగిపోయిన, ఇంతవరకు వేగితే చాలండి. మరీ ఎక్కువ వేగినా బాగా డ్రై రోస్ట్ లో అయిపోతుంది. తీసేద్దాం మనం. క్యాప్సికమ్ తీసేసి ఆయిల్ తీసేసేసి మనం ఇప్పుడు డ్రై చేసుకుందామండి రోస్ట్. ఇదిగోండి, ఆయిల్ తీసేసినాక బాండీలో మళ్ళీ నేను అదే బాండీలో, ఎక్స్ట్రా బాండీ లేకుండా అదే బాండీలో మళ్ళీ వేస్తున్నాను. ఇప్పుడు దీనిలో ఉప్పు కారం వేసేసుకుందాం. ఉప్పు కారం సరిపడనంత వేసుకోండి. నేను సరిపడినంత ఒకసారి టేస్ట్ చూసే ముందు, తినే ముందు ఒక్కసారి ఉప్పు కారం టేస్ట్ చూసుకోండి. అవి 2 వేసేసినాక శనగపిండి ఉంటుంది కదా, శనగపిండి కూడా వేసేద్దాము. వేసేసి ఇప్పుడు అన్ని కలిపి రోస్ట్ చేసేద్దాం. ఇదిగోండి, ఇలా శనగపిండి వేసినాక మనం అలా వదిలేయకూడదండి, మాడిపోతుంది. తిప్పుతా ఉంటే కింద రోస్ట్ బాగుంటుంది, చూడటానికి గ్రేవీ కూడా చాలా బాగుంటుందండి. మంచి సింపుల్ గా కర్రీ లాగా కనబడుతుంది, అలానే ఫ్రై లాగా కనబడుతుంది. మనం ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చండి. మనకు వచ్చేసరికి క్యాప్సికమ్ ఫ్రై రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. ఇక రెడీ వస్తుంది, ఇంకొక 5 minutes అయిపోతుందండి క్యాప్సికమ్. ఇదిగోండి, ఫైనల్ గా మన క్యాప్సికమ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా ఈజీ అండి ప్రాసెస్. సూపర్ గా అయితే ఉంటుందండి టేస్ట్. అండ్ ఇదిగోండి, ఫైనల్లీ రెడీ అయిపోయింది మన క్యాప్సికమ్ ఫ్రై అండి. చూడటానికి చాలా టేస్ట్ సూపర్ గా ఉంది. చూడండి, ఫ్రై సూపర్.